సరే మరి డైమిథైల్ ఈథర్ ఏంటి? నిజంగా ఇది అందరికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందా? ఒకవేళ డైమిథైల్ ఈథర్ సిద్ధమైపోతే మరి మన మిగతా దేశాల మీద పెట్రోలు, డీజిలు, ఇంధనం వీటిపై ఆధారపడాల్సిన అవసరం లేదంటారా? డైమిథైల్ ఈథర్ అనేది ఆల్రెడీ చైనా వాళ్ళు 2000 సంవత్సరం నుంచి అది అమల్లో ఉన్నది. మనవారు ఇప్పుడు ఏం చేశారు అంటే మన 2026 మార్చిలో దాన్ని తక్కువ ధరకు తయారు చేసడానికి అవకాశం ఉన్నటువంటి ఒక క్యాటలిస్ట్ని వాళ్ళు రూపొందించారు. ఇది ఎల్పిజి వాయువుతో కలిపి మన లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ ఉంది కదండి, ఎల్పిజి దాంతో కలిపి వాడవచ్చు, బ్లెండింగ్ చేయవచ్చు. 20%, 40%. లేదు అంటే దాని పూర్తిగా 100% డైమిథైల్ ఈథర్ కూడా వాడవచ్చు. దానికి సపరేట్ ఒక ఫార్ములా, దానికి ఒక స్టవ్ కావాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు మన ఎన్సిఎల్ పుణే వాళ్ళు ఒక పైలట్ ప్లాంట్ కింద దాన్ని డెమోన్స్ట్రేషన్ చేశారు. ఓకే, అది ఫ్యూచర్లో అది వస్తే మనము ఇతర దేశాలపై ఎల్పిజి మీద ఆధారపడక్కలే. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు సార్? వాళ్ళు టార్గెట్ 1 year లోపల దాన్ని కమర్షియల్ చేస్తామని చెప్పారు. 1 year లోపల. ఇప్పుడు ఓకే, అది 1 year లోపు మనం మిగతా దేశాల నుంచి దిగుమతి చేస్తున్న పెట్రోల్, డీజిల్ పై ఆధారపడడం తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇది సిద్ధమైతే. ఇది కనుక సక్సెస్ అయితే దానికి కావాల్సిన రా మెటీరియల్, ఈ డైమిథైల్ ఈథర్ కావాల్సిన రా మెటీరియల్ మిథనాల్. అది కూడా మన దేశం నుంచే వస్తుంది. అది కాబట్టి విదేశాల మీద ఆధారపడక్కలే. ఈ డైమిథైల్ ఈథర్ అనేది ఆల్రెడీ వేరే దేశాలలో ఉన్నది, కానీ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని తయారు చేశారు. ఇదొక ఆల్టర్నేటివ్ ఉన్నది. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందంటే మనకు ఇప్పుడు మార్కెట్లో ఈ మధ్యకాలం చూశాను, ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టవ్స్ దొరుకుతున్నాయి. ₹1,00,000 ఎంతో ధర ఉన్నది సుమారు. నీళ్ళు వాటర్ పోసినట్లయితే దాని నుంచి హైడ్రోజన్ వస్తుంది, దాని నుంచి వంట చేసుకోవచ్చు. ఇదొక ఆల్టర్నేట్ ఉన్నది. ఎనీవే గవర్నమెంట్ కూడా గ్రీన్ హైడ్రోజన్ ని ఎంకరేజ్ చేస్తుంది. దాని ద్వారా కార్లను, మోటార్స్, వెహికల్స్ అన్ని కూడా నడపాలని ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ తొలి ఇంజిన్ కూడా ట్రైన్ కూడా ఒకటి వచ్చింది, హైడ్రోజన్ ట్రైన్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ పెట్రోల్ కి ఆల్టర్నేటివ్ గా వివిధ రకాలైన ఫ్యూయల్స్ ని మన వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఒక్కటే బ్యాటరీ అని కాకుండా, బ్యాటరీ అనేసరికి ఏమవుతుంది మళ్ళీ విదేశాల మీద ఆధారపడి ఉండాలి. అది అంతా బ్యాటరీ అంతా కూడా చైనా డామినేటింగ్. మళ్ళీ ఇది మళ్ళీ క్రైసిస్ ఉంటుంది. దాని ఇప్పుడు మన చైనా నుంచి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ దాని ధర ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డైమిథైల్ ఈథర్ అనేది మన దేశంలో తయారు చేసుకోవచ్చు, మనకానే తయారవుతుంది డైమిథైల్ ఈథర్ అనేది. ఇంకోటి గ్రీన్ హైడ్రోజన్ అనేది మనకానే తయారవుతుంది. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ స్టవ్స్ అని కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు అది దానికోసం కూడా అప్లై చేసిన కొన్ని కంపెనీలు. ఇథైల్ ఆల్కహాల్ ద్వారా కూడా కొన్ని స్టవ్స్ తయారు చేసుకో, అది కూడా ఒక ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ స్టవ్ అనేది కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో వాడతారు.